రైట్ చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీలోన గ్రూప్ డీలో కానీ లేదంటే మన స్టేట్ ఏపీ కానిస్టేబుల్లో కానీ ఈ కాన్సెప్ట్ జస్ట్ ఈ కాన్సెప్ట్ నుంచి 2 మార్కులు వస్తున్నాయి. అంటే కానిస్టేబుల్ అంటే ముఖ్యంగా 2 మార్కులు. ఈ మిగిలిన రైల్వేస్ ఎగ్జామ్లోనే తప్పప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది వీటి నుంచి. సో అంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఏం క్వశ్చన్స్ లేవు, చాలా ఒకటే సింగిల్ కాన్సెప్ట్గా ఈ 3 కాన్సెప్ట్ల నుంచే మనకి అన్ని క్వశ్చన్లు వస్తున్నాయి. సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని బతికిన ఆన్సర్లు చాలా ఈజీగా చేయగలుగుతాం. రైట్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడంటే ఒక సమీకరణాలు తీసుకున్నాండి. 2 సమీకరణాలు ఇచ్చినారు. ఒక సమీకరణం ఫస్ట్ ఏమున్నదంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0, ఇంకొకటి వచ్చేసి a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0. ఇట్లా 2 సమీకరణాలు ఇచ్చుకేసి కంపారిజన్ చేస్తాడనమాట. సో ఆ కంపారిజన్గా ఇక్కడ 3 రకాల కంపారిజన్లు. సో ఈ 3 రకాల కంపారిజన్లు మీరు కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఉన్నాయి కదా, అంటే ఆ a1 a2 ప్లేస్లో a1 నెంబర్లు ఇస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లంటే ఇక 2x ప్లస్ 3y ప్లస్ 4 = 0, ఇది ఇంకొక ఈక్వేషన్. ఇంకోటి 3x ప్లస్ 7y ప్లస్ 3 = 0. ఇట్లా ఏవైనా ఇట్లా 2 సమీకరణాలు ఇస్తారనమాట. అర్థమైనా? ఒకే క్వశ్చన్లోనే ఇప్పుడు 2 సమీకరణాలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోన ఇది ఫస్ట్ సమీకరణం, ఇది 2వ సమీకరణం అనుకుంటే దీంట్లో a1 అంటే ఏమవుతుంది 2, a2 అంటే ఏమవుతుంది 3, b1 అంటే 3, b2 అంటే 7, c1 అంటే 4, c2 అంటే 3. అర్థమైనా? సో అంటే ఇట్లా ఐడెంటిఫై చేయగలగాలి అంతేనమాట. ఇట్లా సమీకరణాలు వాళ్ళు ఇస్తారన్నమాట మనకి ఎగ్జామ్లో. సో ఇవి మనకి ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చే క్వశ్చన్లు చెప్పినప్పుడు మీకు అర్థమవుతాయి. బట్ కాన్సెప్ట్ ఏమంటే ఇట్లా ఉంటుంది, నార్మల్ కాన్సెప్ట్ అంటే ఇట్లా ఉంటుంది. సో ఇట్లా 2 సమీకరణాలు తీసుకొని ఆ సమీకరణాలు తీసుకున్నప్పుడు దీంట్లో a1/a2 ≠ b1/b2 అని వచ్చిందంటే కింద, అంటే ఇది సమానం కాకపోకుండా, నాట్ ఈక్వల్ అంటే ఏమి సమానం కాకోకుండా ఉండడం. సో అట్లా సమానం కాలేదనికంటే ఈ రేఖల్ని ఏ రేఖలు అనుకుంటారంటే ఇది చూడండి, నార్మల్గా ఇది ఒక రేఖ అనుకుంటే ఇది ఇంకొక రేఖ, ఇట్లా అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఖండన రేఖలు అంటారు వీటిని. డయాగ్రామ్లో చెప్పాలంటే ఏ రేఖలు అంటారు? ఖండన రేఖ. అంటే డయాగ్రామ్లో చెప్పాలంటే సో ఖండిత రేఖలు, ఈ రెండింటివి ఇవి ఖండిత రేఖలు. సో ఖండిత రేఖలు అనుకుంటే వీటివి ఖండిత రేఖలు అనుకుంటే ఇప్పుడు ఈ 2 ఉన్న రేఖలు ఎన్ని దగ్గర కలుస్తున్నాయిరా? ఒక్క దగ్గరే కలుస్తున్నాయి. కాబట్టి వీటికి సమాధానాలు ఎన్ని ఉంటాయి అనుకుంటే కేవలం ఏకైక సాధన ఉంటుంది అనమాట. ఏముంటుంది? ఏకైక సాధనం ఒకటే ఉంటుంది అనమాట. ఏకైక ఒక సాధన ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏమైనా ఎప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ ఏమనుకుంటే ఇప్పుడు ఏవైనా కానీ 2 సమీకరణాలు a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0, ఇవి 2 సమీకరణాలు ఇచ్చినప్పుడు అందులో a1/a2 ≠ b1/b2 అయింది అనుకుంటే ఆ రేఖలు ఎటువంటి రేఖలు? ఖండిత రేఖలు. ఏ రేఖలు అవి? ఖండిత రేఖలు. కాబట్టి ఎన్ని సమాధానాలు ఉంటాయి వీటికి? ఒకే ఏకైక సమాధానం అనేది ఉంటుంది, ఒకే సాధన అనేది ఉంటుంది అనమాట, ఒకటే సొల్యూషన్ ఉంటుంది అనమాట దీనికి. అర్థమైందే ఆ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు? ఒకవేళ అట్లా కాకోకున్నట్ల a1/a2 = b1/b2 = c1/c2 అనుకుంటే ఇస్తారంటే మనకి ఈ రేఖలు ఏమనుకుంటుంటే ఏకీభవించే రేఖలు అంటారు. రైట్. ఎట్లుంటే ఏకీభవించడం అంటే ఏంటంటే దీంట్లో డయాగ్రామ్లో చెప్పాలనుకుంటే ఇప్పుడు ఇది ఒక రేఖ, రైటా? దీంట్లోనే ఇంకొక రేఖ ఉంటుంది అనమాట. ఎన్ని రేఖలు ఉన్నాయి ఇప్పుడు? 2 రేఖలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి ఈ 2 రేఖలు ఎక్కడెక్కడ కలుసుకున్నాయి చెప్పండి? ఎన్ని బిందువుల దగ్గర కలుసుకున్నాయి చెప్పండి? చాలా చోట్ల కలుసుకున్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ కలుసుకున్నాయి, ఇక్కడ కలుసుకున్నాయి, ఇక్కడ చాలా చోట్ల కలుసుకున్నాయి. మనకి ఎన్నిసార్లు అనుకుంటే పర్టికులర్ చెప్పగలుగుతామా? చెప్పలేం. కాబట్టి ఈ రేఖలు ఏ రేఖలు అనుకుంటే ఏకీభవించే రేఖలు ఇవి. ఇవి ఏకీభవించే రేఖలు, ఏకీభవించే రేఖలు ఇవి. సో ఏకీభవించే రేఖలు అనుకుంటే మళ్ళీ ఎన్ని సాధనాలు ఉంటాయంటే అనంత సాధనాలు ఉంటాయి అనమాట. చాలా సాధనాలు ఉంటాయి అనుకుంటే నేను చెప్పలేము కదా మనకి. కాబట్టి అనంత సాధనాలు ఉంటాయి. ఎన్ని సాధనాలు ఉంటాయి? అనంత సాధనాలు అనేవి ఉంటాయి అన్నమాట. రైట్. ఒకవేళ మనకు థర్డ్ కాన్సెప్ట్ ఏముంటుంది? a1/a2 = b1/b2 ≠ c1/c2 అనుకుంటే ఈ రేఖలు వచ్చేసి ఏ రేఖలు అనుకుంటే సమాంతర రేఖలు అనుకుంటే ఒకదానికొకటి ఎట్లుంటాయి అనుకుంటే సమాంతరంగా ఉంటాయి. ఈ రేఖలు ఏమి రేఖలు? సమాంతర రేఖలు, ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఈ 2 రేఖలు ఒకదానికొకటి ఎక్కడైనా మనకి కలుసుకున్నాయా? సో కలుసుకోలేదు. కాబట్టి ఇవి ఏ రేఖలు? ఇవి సమాంతర రేఖలు.
సో సమాంతర రేఖలు. సో సమాంతర రేఖలు అనేవి ఒకదాని దగ్గర ఒకటి అనేవి ఎప్పుడు కలుసుకోలేదు కాబట్టి వీటికి మరి ఎన్ని సమాధానాలు ఉంటాయి అంటే సాధన అనేది అసలు ఉండదు. కాబట్టి దీనికి ఏముండదు, సాధన ఉండదు, సాధన అనేది ఉండదు. సో మీకు ఇప్పుడు అర్థమైందే. సో మనకేమి A1/A2 అంటే ఈ నాట్ ఈక్వల్ టు వచ్చిందంటే క్వశ్చన్ ఏంటంటే ఖండిత రేఖలు కాబట్టి ఏకైక సాధన ఉంటుంది. ఒకవేళ A1/A2 B1/B2 C1/C2 మధ్యలో అన్ని ఈక్వల్ టు ఆ రేఖలు ఏకీభవించే రేఖలు కాబట్టి అనంతమైన సాధనలు ఉంటాయి. ఒకవేళ A1/A2 B1/B2 నాట్ ఈక్వల్ C1/C2 దిగిన ఆ రేఖలు సమాంతర రేఖలు కాబట్టి వాటికి ఏది ఉండవు, సాధన అనేది ఉండదు. సో ఇది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ పైన మనకు వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఒక 4-5 క్వశ్చన్లు మీకు ఒకటి చెప్తే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు రైట్, వీటిపైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇవి 2x - 3y + 4 = 0 మరియు ఇంకోటి 3x - 2y - 4 = 0 అంట. అయితే గిన ఈ రెండు సమీకరణాలకి ఈ కింది వాటిలో సరైన దాన్ని ఏదో గుర్తించాలి మీరు. సో అది గుర్తించాలంటే ఫస్ట్ మనం ఏం రాయాలా, A1/A2 B1/B2 అవి రాసుకోవాలా. సో ఫస్ట్ మనం ఏం చూడాలా, A1/A2 చూసుకోవాలా. సో A1 అంటే ఏమి ఇక్కడ ఫస్ట్ లెక్క చూడండి. A1 అంటే ఏమనికి ఇచ్చినాడు, 2 ఇచ్చినాడు. రైట్, సో మనకు తర్వాత ఏమి ఇచ్చినట్టు చెప్పండి. సారీ A1/A2 అంటే A1 అంటే 2/A2 అంటే ఎంత 3 తర్వాత = తర్వాత. సో B1 అంటే ఎంత ఇచ్చినట్టు చెప్పండి, -3. రైటా. నెక్స్ట్ B2 అంటే ఏమి ఇచ్చాడు, -2. సో ఇక్కడ చూడండి మైనస్ అనేది ఏమవుతుంది, ఇక్కడ మైనస్ అనేది ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూడండి 2/3 ఇక్కడ మాత్రము 3/2 = ఇప్పుడు ఈ రెండు సమానమేనా, = అయితే నెక్స్ట్ స్టెప్ రాస్తుంటే = అంటే మనకు ఒకే దగ్గర కదా మనకు వచ్చేది. రెండు దాంట్లోనే ఫస్ట్ దానికి = ఉంటుంది తర్వాత వేరే ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్లో చూడండి = కదా ఉండేది. సో = వచ్చింది అనుకుంటే దీనికి ఏమని అర్థం, రైట్. మనకి సాధన ఉండదు, ఏకైక సాధన ఉంటుంది, సాధనాల సంఖ్య పరిమితంగా ఉంటుంది, అనంతమైన సాధనాలు ఉంటాయి. మనకి దీనికి ఎన్ని సాధనాలు ఉంటాయి, కేవలం ఏకైక సాధన అనేది ఉంటుంది. చూసి చెప్పొచ్చు కదా. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. సో ఈ రెండు సమీకరణాలు ఇచ్చాడు. 2x - ky + 5 = 0 అయితే 3x + 2y - 7 = 0 అయితే ఏకైక సాధన ఉంటే అంటున్నాడు. సో ఏకైక సాధన ఉండాలని కష్టంటే మనకి రూల్ ఏమి, ఇదే కదా రూల్. అంటే A1/A2 ≠ B1/B2 అనేది ఇదే రూల్. ఈ రూల్ ఉంటేనే ఏకైక సాధన ఉంటుంది. వాడు ఇదే చెప్తున్నాడు, ఇక ఏకైక సాధన ఉంటేనాడు. అంటే మనకి ఇప్పుడు ఏమి ఈ రూల్ కరెక్ట్ కావాలా, ఈ రూల్ కరెక్ట్ కావాలంటే ఇక్కడ చూడండి ఏం రాస్తాను. ఇప్పుడు A1 అంటే ఏముండదు మనకి 2 ఉండదు. సో 2/. నెక్స్ట్ A2 అంటే ఎంత ఉన్నది 3 ఉండదు కాబట్టి = 3. ఏం కావాలి ఇక్కడ = రాయాలి కాబట్టి = కూడా రాయాలి. సో అప్పుడు నెక్స్ట్ B1 అంటే ఏముండదు చూడండి, B1 అంటే ఏముండదు -k ఉండదు కాబట్టి -k రాస్తా, అట్లా రాస్తా బై. నెక్స్ట్ ఏముండదు చూడండి ఇక్కడ B2 అని క్వశ్చన్ ఏముండదు, B2 అంటే ఏముండదు ఇక్కడ 2 అనేది ఉండదు. ఇప్పుడు k ఏం పెడితే మనకి కరెక్ట్ అవుతుందని చూడండి. ఇప్పుడు చూడండి ఏకైక సాధన క్వశ్చన్ ఇప్పుడు = కావాలా. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చినట్టు -4/3 ఉండదు. ఏముండదు -4/3. ఇక్కడ వచ్చేసి -3 ఉండదు. తర్వాత ఇక్కడ వచ్చేసి k ≠ -3 ఉండదు. తర్వాత k ≠ -4/3 అనేది ఉండదు. సో ఒకసారి నేను జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేస్తే k ఒకసారి -4/3 పెట్టి చూడండి. దాంట్లో మీకు ఒకసారి చూపిస్తాను. అది పెడితే -4/3 కింద ఏముండదురా /2 అనేది ఉండదు. తిప్పి పడితే ఏమైతే చెప్పండి, 4/3 × 1/2నా. సో 1/2 అంటే 2 అట్లా 2 2 4 అంటే మనకి ఏమొచ్చిందిరా మళ్ళీ నార్మల్గా ఏమొచ్చింది 2/3 వచ్చింది. సో కాకపోతే ఇక్కడ మైనస్ ఉండదు, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉండదు కాబట్టి ఇక్కడ మైనస్ ఏమైపోతుంది ప్లస్ అయిపోతుంది. అంటే ఏమొచ్చింది మనకి 2/3 వచ్చింది. అంటే ఇక్కడ ఏమరా ఇప్పుడు పెడితే 2/3 అంటే ఆల్రెడీ 2/3 ఉండదు కానీ = రావాలా. అప్పుడు 2/3 పెట్టొచ్చా, పెట్టకూడదు. 2/3 అనేది పెట్టకూడదు. సో నెక్స్ట్ చూడండి ఏమంటున్నారు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఒకవేళ ఏం పెడదాం అనుకుంటే k = -3 అయితే అనుకుంటే అంటున్నాడు. సో ఒకవేళ k = -3 పెడితే ఏమవుతుంది చెప్పండి, 3/2 అవుతుంది. సో 3/2 అనేది = కదా ఇది. సో మనకి ఇది పాసిబిలిటీ అవుతుంది వాల్యూ, రైట్. సో ఒకవేళ ఇది కూడా k ≠ -3 అని కష్టం అంటున్నాడు. సో ఇప్పుడు k = -3 అని కష్టం. ఒకవేళ -3 పెట్టి చూడండి, ఇక్కడ పెడితే -2 - అంటే 3/2 కదా అయ్యేది. సో 3/2 అయితే అని కష్టం అంటే అప్పుడు k ≠ -3 అనేది కరెక్ట్ అవుతుందా,
కే కే ఈక్వల్ టు -3 కదా ఏది, కే నాట్ ఈక్వల్ టు -3 ఎట్లయితుంది? కాబట్టి ఏమవుతుంది, కే ఈక్వల్ టు -3 అవుతుంది. ఒకవేళ ఈ -4/3 కూడా పెట్టి చూడండి, -4/3 పెట్టేసి ఇది సేమ్ ఇచ్చాడు ఆప్షన్లో, సేమ్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయలేం, రైటా? సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమైతే చెప్పండి, కే ఈక్వల్ టు -3. ఎందుకనుక అంటే కే ఈక్వల్ టు -3 పెట్టినప్పుడు చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి ఏమవుతుంది 3/2. సో ఇక్కడ వచ్చేసి 2/3, ఇక్కడ వచ్చేసి 3/2 ఉండదు కాబట్టి అది నాట్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనకి కే ఈక్వల్ ఏమవుతుంది -3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ దీంట్లో మీరు క్యాలిక్యులేషన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏది పెడితే మనకు నాట్ ఈక్వల్ అవుతుంది అనేది మాత్రం చూసుకొని పెడతాయి. అందుకని దీన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇది కష్టం ఉండదు, దీన్ని చెక్ చేయకూడదు. అప్పుడు ఇవి పెట్టి చూడండి, ఇది అంటే సో ఇది 3 పెడితే దగ్గర మనకి ఏమైందంటే 2/3, అక్కడ 3/8 అవుతుంది, అంటే మనకు నాట్ ఈక్వల్ వస్తుంది. కాబట్టి ఇది కండిషన్ అనేది సాటిస్ఫై అయిందా లేదా, సో కండిషన్ సాటిస్ఫై అయింది కరెక్ట్ ఆన్సర్, కాబట్టి మిగతా తప్పు. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి కే ఈక్వల్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాము -3 తీసుకున్నాము. ఎప్పుడు ఆప్షన్ త్రూ చెక్ చేసినప్పుడు, దేని ద్వారా చెక్ చేసినప్పుడు, ఆప్షన్ త్రూ చెక్ చేసినప్పుడు. సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ ఈ ఆలోచన వచ్చినప్పుడు చూడండి, కే ఈక్వల్ టు -3 వచ్చింది కదా, కే ఈక్వల్ టు -3 కాకోకున్నట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఇక్కడ ఆప్షన్స్లో ఇంకోటి ఏదైతే చేయడం అనుకుందాం, కే ఈక్వల్ టు ఏం పెడతారు అంటే ఏదో ఒక నెంబర్ చెప్పండి, 6 అని పెడతా, ఇక్కడ 6 అని ఇచ్చిన అనుకుందాం. ఇప్పుడు 6 పెడితే కూడా కరెక్ట్ అవుతుందా, కరెక్ట్ కదా చెప్పండి, ఏమంటారు? ఇప్పుడు కే ఈక్వల్ టు 6 పెడితే ఇక్కడ 2 1 2 3 6, అప్పుడు నాట్ ఈక్వల్ కదా ఇది, సో పెట్టవచ్చా లేదా? అంటే వేరే వాల్యూ కూడా పాసిబిలిటీ అవుతుంది కదా, కానీ కండిషన్ ఏముండేది, a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు కదా, అంటే వీటికి ఎన్ని సమాధానాలు ఉండాలా, ఏకైక సమాధానం ఉండాలి కదా. సో ఏకైక సమాధానం ఉండాలన్నప్పుడు మళ్ళీ ఈ -3 తర్వాత 6 కూడా పెట్టుకుంటే కదా ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఒక లిస్ట్ దగ్గర పెడతావా, కాదని పెడతావా? రైట్, అట్లాంటప్పుడు ఏం చేస్తాను అంటే ఇట్లాంటి లెక్కల్ని ఆప్షన్ త్రూ చేసేది ఎందుకంటే డైరెక్ట్గా మనకి ఇచ్చిన ఈక్వేషన్ని సాల్వ్ చేసేసి చాలు. ఏం చేయాలా, ఇచ్చిన ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. అంటే ఇప్పుడు నన్ను ఈ కండిషన్ రాసినాను కదా, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చెప్పండి కండిషన్ ఏం రాశారు, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అని క్వశ్చన్ రాస్తాం. అది చెప్పండి, అప్పుడు a1 అంటే ఏమి ఇచ్చినాడు 2, a2 అంటే ఏమి ఇచ్చినాడు 3, తర్వాత b1 అంటే ఏమి ఇచ్చినాడు -k/b2 అంటే ఏమి ఇచ్చినాడు 2 అనేది ఇచ్చినాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాట్ ఈక్వల్ టు, అక్కడ నాట్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు, రెండు వేరు వేరు ఇచ్చిండేది. అప్పుడు డైరెక్ట్ మనకి కే ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు చెప్పండి, నాట్ ఈక్వల్ టు అని వచ్చినప్పుడు -k ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు విధంగా పోతే ఏమవుతుంది, ఇక్కడ బై చేస్తే కదా ఈజ్ ఈక్వల్ టు పోతే ఏమవుతుంది, కాబట్టి 2 2 4/3, అప్పుడు ఒకటి నాట్ ఈక్వల్ టు మధ్యలో ఎట్లా పెడతాను, ఈ కే మైనస్ అవతలంగా పెట్టుకుని చిత్రంగా పెట్టుకుని అవతలంగా పెట్టుకుని ఒకటి కదా, అంటే కే నాట్ ఈక్వల్ టు -4/3 అనేది రాయచ్చా లేదా? అంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం నేను సాల్వ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఇది, అట్లా కాకుండా అట్లా ఆప్షన్ త్రూ సాల్వ్ చేసి వచ్చిన ఆన్సర్ ఇది. ఇప్పుడు ఈ రెండట్లు యాద కరెక్ట్, చెప్పండి ఏమంటారు? కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆప్షన్ త్రూ చేయకూడదు. ఎట్లా చేయాలా, మనం మీరు ఏదైతే రాసినారో సేమ్ దాన్ని ఈక్వేషన్ మాదిరిగా సాల్వ్ చేయండి, రైటా? ఇప్పుడు ఇట్లాంటి ఒక 2 క్వశ్చన్స్ చేస్తారా, అర్థమైంది కదా? కే వాల్యూ కనుక్కున్నప్పుడు ఎట్లా క్వశ్చన్ అంటే ఏకైక సాధన ఉంటుంది అన్నప్పుడు, ఇప్పుడు కే నాట్ ఈక్వల్ టు కూడా -3 కదా, కే అనేది -4/3 ఉండకుండా ఉండాలా అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఎందుకంటే కష్టం దాన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఇదే కాబట్టి ఈ అజంప్షన్ అనేది చేయొద్దండి ఎప్పుడు, రైటా? అజంప్షన్ చేసి ఈ క్వశ్చన్లు ఏమైపోతే మనకి తప్పు అయిపోతుంది అనమాట. లేదని క్వశ్చన్ అంటే కరెక్ట్ వెళ్ళని క్వశ్చన్ అంటే కరెక్ట్ అవుతాం అనమాట. అజంప్షన్ చేయకూడదు, అర్థమైనా? సరే, ఇప్పుడు ఇది రాసుకోండి, అజంప్షన్ చేయొద్దు. ఇంకొక 2 లెక్క, ఇప్పుడు ఇట్లాంటి లెక్కలు ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు సో మీరు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ సేమ్ క్వశ్చన్ ఇంతకు ముందు ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఏకైక సాధన, కాబట్టి కండిషన్ అది రాసినాడు. ఇప్పుడు ఏమిచ్చినాడు, సాధనే లేదని క్వశ్చన్ అంటున్నాడు. సో సాధనే లేదని క్వశ్చన్ మనం ఏం రాయాలి, కండిషన్ a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2
C2 రైట్. సో అది కండిషన్. ఇప్పుడు అంతేగాని మనం ఆప్షన్ చూడండి A1/A2 అంటే ఏమన్నా రాయాలా 3/3/K ఈజ్ ఈక్వల్ టు తర్వాత B1/B2 అంటే ఏం రాయాలా 2/-2 రైట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు తర్వాత C1/C2 అంటే ఏం రాస్తారు -5/+7 కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 7 అని రాసిస్తాం. సో ఇప్పుడు మనకి ఏది తీసుకుంటే ఆన్సర్ వస్తుంది చెప్పండి. ఫస్ట్ ఈ రెండు తీసుకొని చేయండి. 3/K ఈజ్ ఈక్వల్ టు 2/, మైనస్ పైన కింద ఉన్న ఏదున్నా ఒకటే కదా రైటా. సో ఈ K ఇక్కడ పెట్టి దీన్ని ఇదిలో పంపిస్తే ఏమైతే చెప్పండి. సో K ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ ఏముండదు 3 ఉండదు. దీన్ని ఇటు సైడ్ పంపించిన ఇది ఇటు సైడ్ వచ్చి రివర్స్ అవుతుంది. ఇంకా 2 ఉండదు కాబట్టి ఏం కాదు. సో -2/2 అనేది అనమాట ఇంటూ అంతే కదా. సో అప్పుడు చెప్పండి 2/6/3 అనుకో 2/2 అంటే ఎంత వచ్చింది మనకి -3 వచ్చింది. అన్న ఇది కొట్టేస్తానంటే కూడా మీ ఇష్టంగా కొట్టేసి కూడా కొట్టేయచ్చు. అప్పుడు -3 ఇతరంగా పెట్టుకుంటే కూడా డైరెక్ట్ K ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది అని కష్టం చెప్పచ్చు. సో అంటే K ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది -3 వచ్చింది. ఒకవేళ కొన్నిసార్లు అది ఇవ్వలేదు. ఇక్కడ చూడండి అప్పుడుగా ఇక్కడ ఇంకొకటి ఈ రెండు అనేది తీసుకోవచ్చు, లేదంటే ఇక ఇది కూడా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అన్నప్పుడు ఇది సేమ్ అనే కదా అర్థం. అంటే దీని ప్లేస్ ఇది పెడితే ఇది నాట్ ఈక్వల్ అయితేనే లేదా అంటే ఏమని రాయొచ్చు అనుకోండి 3/K నాట్ ఈక్వల్ టు -5/7 రైట్. సో అప్పుడు చూడండి ఈ ఇదిలోకి వస్తే ఏమవుతుంది ఇక్కడ 3 × 7/5 ఈక్వల్ టు -K ఇంకే మైనస్ ఇతరం పెట్టుకున్నట్టు అప్పుడు. సో ఇవ్వడం వల్ల 21/5 ఈక్వల్ టు ఏమవుతుంది నాట్ ఈక్వల్ టు కాబట్టి నాట్ ఈక్వల్ టు సో -21/5. సో మనకి ఆప్షన్స్లోనే లక్కీగా K ఈజ్ ఈక్వల్ టు -3 ఇది ఉన్నది కాబట్టి K ఈజ్ ఈక్వల్ టు -3 ఆన్సర్ పెట్టేస్తాం ఇక్కడ. ఇది తీసుకొని తీసుకొచ్చి ఒకవేళ ఆప్షన్స్లో వాడు ఇది ఇచ్చింటే కదా ఏదన్నా ఇవ్వచ్చు ఆప్షన్స్లో వాడు రెండు మనకి ఇక్కడ ఏంటి సాధన లేదన్నట్లయితే కదా. సో మనకి K ఈజ్ ఈక్వల్ టు -3 పెట్టుకునవచ్చు. K ఈజ్ ఈక్వల్ టు -3 పెట్టుకుంటే కూడా మనకి ఏమవుతుంది అనుకోవచ్చు అంటే ఆన్సర్ అనేది వస్తుంది. సో మనకి చేసినాం కదా మనకి K ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చినప్పుడు కూడా అప్పుడు చూడండి 3/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2/-2 అనుకోవచ్చు అన్నప్పుడుగా 1 -1 ఈజ్ ఈక్వల్ టు -1 నాట్ ఈక్వల్ టు -5/7 అయితేనే లేదా. సో ఒకవేళ లేదు K ఈజ్ ఈక్వల్ టుగా ఆ 21/5 అనే క్వశ్చన్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. నాట్ ఈక్వల్ టు -21/5 అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ కాదు అని క్వశ్చన్ చెప్పేకి. అర్థమైనా అంటే ఫస్ట్ అయితే ఇది చెక్ చేయండి. ఆప్షన్లో ఇది ఆన్సర్ ఉంటే ఇది ఓకే. అసలు నీకు వచ్చింది అనేది ఆప్షన్స్లో లేకపోయినప్పుడు నువ్వు ఏం చేయాలా దీన్ని కూడా కంపారిజన్ చేయాల్సి వస్తుంది అనమాట. అర్థమైందే. ఇది కూడా మనకి ఆన్సర్ అంటే ఇది కూడా కంపారిజన్ చేసుకోండి. ఆన్సర్ ఒకవేళ ఇది ఎప్పుడైనా ఆప్షన్లో ఇచ్చిన అనుకో నాట్ ఈక్వల్ అని ఇచ్చిన అనుకో అదే ఆన్సర్ అవుతుంది అని చెప్తాను అనమాట. చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ అంటే 2x - 3y + 4 = 0 3x - 2y - 4 = 0 అయితే గిన x = a y = b అయితే గిన ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి అన్నాడు ఇక్కడ. సో మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోవాలా, ఇది ఈక్వేషన్ 2 అనుకోవాలి. సో ఇక్కడ చూడండి దీన్ని ఏమని రాస్తానంటే 2x - 3y = అదనంగా 4 పోతే ఏమవుతుందిరా -4 రైట్. దట్ ఈక్వేషన్ 1. ఇది ఏమవుతుంది అనుకుంటే 3x - 2y = అదనంగా 4 పోతే ఏమవుతుందిరా +4 అది ఈక్వేషన్ 2 రైటా. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనేది ఏవైనా వాల్యూస్ కనుక్కోండి. ఇక్కడ x వాల్యూ అని కనుక్కోవచ్చు, మీరు y వాల్యూస్ అని కనుక్కోవచ్చు, లేదు ఈ రెండింటిలో కూడినా కూడా ఆన్సర్ వస్తుంది. కొన్నిట్లో x వాల్యూ సపరేట్ y వాల్యూ కనుక్కునేది సెకండ్ x = a y = b అన్నప్పుడు మనకి x వాల్యూ y వాల్యూ కనుక్కుంటే a = b = సంథింగ్ రాయచ్చా లేదా. సో లేదు ఇప్పుడు చూడండి దీన్ని నార్మల్గా నేను ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 కూడితే కూడా ఏమవుతుంది చూడండి ఈ రెండింటిలో కూడాలా కూడితే ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ 2 + 3 ఎంతైతే 2x + 3x ఎంత అవుతుంది 5x. ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి -2y + 2y ఎంత అవుతుంది -5y -4 + 4 ఏమవుతుంది కూడితే గిన 0 ఇస్తుంది రైట్. ఇప్పుడు చూసినప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ ఉండదు 5 కామన్ ఉండదు కాబట్టి 5 కామన్ తీస్తే 5 కామన్ తీస్తే ఏమైతే మనకి 5x - y = 0 అవుతుంది. ఇక 5 కూడా అవతలం పోతే ఏమంటుంది x - y = 0 అవుతుంది అంతే కదా. అప్పుడు ఒకవేళ x = ఏమని రాయొచ్చు
వై అని రాయొచ్చు. అప్పుడు ఎక్స్ ఈజ్వల్ టు ఏమని ఇచ్చినాడు వాడు? ఏ అని ఇచ్చాడు. బి వై ఈజ్వల్ టు ఏమని ఇచ్చాడు? బి అని ఇచ్చాడు. కాబట్టి మనకి ఏం సమానం కరెక్ట్ అవుతుంది? ఏ ఈజ్వల్ టు బి అనేది కరెక్ట్ అవుతుంది. సింపుల్ కదా మనకి ఆన్సర్. సో మనకి ఈ టైప్ ఆఫ్ రీజన్ ఇచ్చినప్పుడు ఇట్లా ఈ విధంగా వస్తుంది అనమాట. సింపుల్ అంటే ఇక్కడ ఏం చేసినా నేను సింపుల్గా ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఏం చేసినా జస్ట్ యాడ్ చేసినాను అంతే. సో యాడ్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేసింది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది అనమాట డిఫరెంట్గా. సో మనకి ఈ టైప్ ఈ విన్న క్వశ్చన్ అడిగితే ఏదైనా కే ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు అయితే కనుక ఈ విధంగా, లేదంటే అనంతమైన సాధనాలు ఉంటాయి, ఒక సాధన ఉంటుంది అసలు సాధనాలు ఉండవా, ఈ విధంగా లేదంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో మనకి ఈ రకమైన క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు దీంట్లో. కాన్సెప్ట్ మాత్రం ఒకటి.